కేంద్ర బలగాలనిచ్చి పంపిస్తామన్నా కూడా మేము బీహార్కు వెళ్ళమని చెప్పేసి సిబిఐ అధికారులు సాక్షాత్తు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. అంటే ఆ రోజుల్లో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ను గూండా రాజ్యంగా మార్చి అంత దారుణంగా పరిపాలించాడనమాట. అర్థమైందా? బీహార్లో పంటలు పండవు, ఇక్కడ సారవంతమైన భూములు లేవు, అందుకే బీహార్ ప్రజలు వెనకబడిపోయినారు అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ బీహార్ రాష్ట్రం గుండా గంగా నది అయితే ప్రవహిస్తుంది. అంటే ఈ గంగా నది ద్వారా బీహార్లో అత్యంత సారవంతమైన భూములు అయితే ఏర్పడినాయి. బీహార్ పొలాల్లో మీరు ఈ పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు వేసినా కూడా అవి మహావృక్షాలుగా పెరుగుతాయి. అంత సారవంతమైన భూములు. బీహార్లో ఉన్నటువంటి ఈ నీటి లభ్యత మన తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ కనుక ఈ రైతులు కనుక ఉంటేనా నా సామిరంగా ఇప్పటికీ మన తెలుగు రైతులు అయితే కోటి సంపాదించండు. అంత సారవంతమైన భూములు, ఆ మరి నీళ్లు కూడా అంత